ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్లో కొత్త రూల్స్ వచ్చాయి. వీడియో వ్యూస్ ను లెక్కించే విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 24 నుంచి అన్ని వీడియో ఫార్మాట్లకు ఒకే విధమైన వ్యూ కౌంటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. ఇందులో లాంగ్ ఫార్మాట్ వీడియోలతో పాటు యూట్యూబ్ షార్ట్స్ కూడా ఉంటాయి. కొత్త విధానం ప్రకారం వీడియో ప్లే అయిన వెంటనే, అంటే వెరీ ఫస్ట్ ఫ్రేమ్ కనిపించిన క్షణం నుంచే ఒక వ్యూగా లెక్కించనుంది. వ్యూ నమోదు కావడానికి ఇకపై కనీస వాచ్ టైం అవసరం ఉండదు. ఈ మార్పుతో వ్యూస్ వేగంగా పెరుగుతాయని యూట్యూబ్ తెలిపింది. అన్ని వీడియో ఫార్మాట్లలో క్రియేటర్లకు లభించే ఎక్స్పోజర్ ను ఒకే ప్రమాణంతో చూపించడం ద్వారా బ్రాండ్ డీల్స్ లో వారి విలువను మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చేయడమే ఈ మార్పు ఉద్దేశమని యూట్యూబ్ పేర్కొంది. ఈ వ్యూ కౌంటింగ్ మార్పు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో క్రియేటర్లకు చెల్లించే ఆదాయ విధానాన్ని నేరుగా మార్చదని యూట్యూబ్ స్పష్టం చేసింది. అదే సమయంలో క్రియేటర్లకు ఎంగేజ్డ్ వ్యూస్ అనే మెట్రిక్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. తద్వారా వీడియోను ప్లే చేసిన తర్వాత ఎంతమంది ప్రేక్షకులు నిజంగా వీడియోను చూడటం కొనసాగించారో క్రియేటర్లు తెలుసుకోవచ్చు. మరోవైపు యూట్యూబ్ కొత్త నిర్ణయంపై క్రియేటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యూస్ సంఖ్య పెరిగినా సగటు వాచ్ డ్యూరేషన్ తగ్గే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం బ్రాండ్ డీల్స్ కోసం వ్యూస్ కీలకమైన మెట్రిక్ కావడంతో కొత్త విధానం వల్ల క్రియేటర్లకు ప్రయోజనం కలిగించవచ్చని భావిస్తున్నారు. అలాగే ఆర్పీఎం పే అవుట్స్ పై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హోమ్ పేజీలో వీడియో ఆటోప్లే అయినప్పటికీ వ్యూ లెక్కించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా క్రియేటర్లలో చర్చకు దారితీసింది. అయితే ఈ అంశంపై యూట్యూబ్ అధికారికంగా మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా ఆగస్టు 24 నుంచి వీడియో ప్లే అయిన తొలి ఫ్రేమ్ నుంచే వ్యూ లెక్కించే విధానం అమల్లోకి రానుంది. అయితే ప్రేక్షకులు వీడియోను కొనసాగించి చూశారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎంగేజ్డ్ వ్యూస్ మెట్రిక్ కొనసాగనుంది. గందరగోళ పరిస్థితులకు తావీయకుండా అన్ని వీడియో ఫార్మాట్లకు ఈ లెక్కింపు విధానాన్ని అమలు చేయడానికి యూట్యూబ్ యాజమాన్యం నిర్ణయించింది. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది.